హలో మై డియర్ స్టూడెంట్స్, మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ టిప్స్ అనేటువంటివి మీకు మ్యాథమెటిక్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఎగ్జామినేషన్ పేపర్ చూసాక అనుకుంటారు, ఎస్ మనం టిప్స్ చాలా బాగానే ఫాలో అయ్యాము, అందువల్లనే మనకి చాలా ఈజీగా చేయగలుగుతున్నాము, నేను అన్నట్టుగా తక్కువ టైంలోనే చేయగలుగుతున్నామని. మరి టిప్ 2 స్టార్ట్ చేసేద్దామా? ఎస్, నో కన్ఫ్యూజన్ విత్ ప్రైమ్ నెంబర్స్. ఎస్, రీసెంట్గా ప్రతి ఎగ్జామ్లో ఆర్ఎంఎస్ కావచ్చు, లేదా నవోదయ కావచ్చు, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రైమ్ నెంబర్స్ గురించి చాలా తరచుగా క్వశ్చన్స్ని డిఫరెంట్గా అడుగుతున్నారు. ఈ రోజు ప్రైమ్ నెంబర్స్కి వెరీ బేసిక్ క్వశ్చన్ చూద్దాము. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ చాలా వరకు చూడగానే ప్రైమ్ నెంబర్స్ లాగానే కనిపిస్తాయి కొన్ని, కానీ ప్రైమ్ నెంబర్స్ కాదు. కొన్ని ప్రైమ్ నెంబర్స్ లా కనిపించవు, కానీ అవి ప్రైమ్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 51 అనేది మనకి ప్రైమ్ నెంబర్ లా కనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడైనా సరే డివిజిబిలిటీ రూల్ అనేది తెలియాలి. 2 డివిజిబిలిటీ రూల్ అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండాలి, కాబట్టి ఇది 1 కాబట్టి ఆబ్వియస్లీ అవుతుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? 3 డివిజిబిలిటీ రూల్ వెళ్ళాలి. ఈ రెండింటికి ప్లస్ చేస్తే 5 + 1 6, కాబట్టి 51 అనేది ఖచ్చితంగా 6 అనేది 3 తో వస్తుంది, కాబట్టి 51 కూడా 3 తో వస్తుంది. ఆబ్వియస్లీ 17 3s are 51, రైట్? అలాగే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే క్వశ్చన్ చెప్తాను. బిఫోర్ దట్ ప్రైమ్ నెంబర్స్ గురించి కొంత టఫ్నెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 87 కూడా మనకి చూడగానే ప్రైమ్ నెంబర్ అనిపిస్తుంది, కానీ మనం 3 అంటే నేనేమన్నాను, ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్స్ చూసుకోండి. యూనిట్ స్పేస్ లో ఉండేటువంటి నెంబర్ 2 తో డివిజిబుల్ కాదు, ఇంకా చెప్పాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అనుకుందాం. యూనిట్ స్పేస్ ఇది ఈవెన్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇమీడియట్ గా 3 తో చూసుకోవాలి. 8 + 7 15 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి 87 కూడా అవుతుంది. ఇలా మనం ఏదైనా సరే మనకి అనిపించింది కదా అని వెంటనే పెట్టేసేయకూడదు, ప్రైమ్ నెంబరా కాదనుకుంటు. అలాగే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే నేను ఇందాక చెప్పినటువంటి 51 కూడా ప్రైమ్ నెంబర్ అనేది కాదు. ఇంకొక నెంబర్ తీసుకుందాం, 83 అనేది కానీ చూడగానే మనకేమొస్తుంది అంటే ఇది, అంటే నాకైతే 83 అంటే మామూలుగా నేను స్టూడెంట్స్ చూస్తుంటాను కాబట్టి 83ని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎట్లా 3 ఉంది కదా, 3 టేబుల్ అవుతుందేమో, ఊరికే అట్లా అంటే ప్లస్ చేయాలి, అట్లా వాళ్ళు ఏం చూడరు, వెంటనే అవుతుందేమో అనుకుంటాం. సో అప్పుడు నేనేం చెప్తున్నాను, 2తో కాదు ఇది, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ లేదు. 3తో ఏం చేయాలి? 8 + 3 11 అనేది 3 టేబుల్ ఉండదు, ఆబ్వియస్లీ ఇది ప్రైమ్ నెంబరే. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుంటాను. అవి ఏంటంటే ప్రైమ్ నెంబర్ లా కనిపిస్తాయి, కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ లా కనిపించదు, కానీ అది ప్రైమ్ నెంబరే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేస్తారో చెప్పనా, అబ్బో నాకు చాలా ప్రైమ్ నెంబర్స్ వచ్చు, నేను ఈజీగా చేసేస్తాను, కాబట్టి ప్రైమ్ నెంబర్స్ గురించి నేను ఎక్కువగా స్టడీ చేయను అని అనుకుంటాము. ఎగ్జాక్ట్గా మీరు అదే అనుకుంటారు, కానీ మనము ప్రతి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఒక సామెత ఉంది, అది అవసరమైతే మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి. అలాగే ఇక్కడ చిన్న క్వశ్చన్ అయినా చాలా జాగ్రత్తగా మనము ఒక ఏరియాని మనం ఎస్ ఈ క్వశ్చన్ ఇట్లా ఉంటుందని మన మైండ్లో దాన్ని ఫిక్స్ చేసుకొని ఉండాలి. ఎస్, అలా ఫిక్స్ చేసుకోవడానికి ఈ టిప్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నేను క్వశ్చన్లోకి వెళ్తాను. క్వశ్చన్ కంటే బిఫోర్ నేను ఎందుకు ఈ అనాలిసిస్ చేస్తున్నాను అంటే, మీకు క్వశ్చన్ కంటే ముందు ఈ అనాలిసిస్ దేనికంటే ఓన్లీ క్వశ్చన్ చూసి ఎస్ నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఎస్ సార్ మీరు చెప్పింది నాకు క్వశ్చన్ వచ్చు, ఆఫ్ కోర్స్ మీకు వచ్చు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకేమైనా డిఫరెంట్గా వస్తే ఎలా ఎదుర్కోవాలనేది నేను బిఫోర్గా చెప్తున్నాను. కాబట్టి నేను డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. నేను వీడియోని స్కిప్ చేసేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతానని మాత్రం మీరు చేయొద్దు, ఎందుకంటే అసలు సమ్ కంటే నేను బిఫోర్గా చెప్పే ఈ నాలెడ్జే మీకు అవసరం. పేరెంట్స్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్లోకి వెళ్ళిపోయేలాగా పిల్లల్ని ప్రోత్సహించకండి, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్ ఎవరైనా చేస్తారు, క్వశ్చన్లో ఉండే కన్ఫ్యూజన్ని కొంతమంది మాత్రమే కనిపెడతారు. ఆ కన్ఫ్యూజన్ని మనము క్లియర్ చేయడానికే ఈ టిప్స్ అనే సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. సరే, మరి మీరు అనుకున్నట్టుగా మీ జర్నల్లోకే వెళదాం. ఏంటంటే క్వశ్చన్ కోసం, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆప్షన్ గానే చూసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? 2తో ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయేమో చూద్దాం. ఇక్కడ ఎక్కడ కూడా 1s ప్లేస్ లో ఈవెన్ నెంబర్ లేదు, కాబట్టి ఏది కూడా 2తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఏం చేయాలి? మనం 3తో డివిజిబుల్ అవుతుందేమో చూద్దాము. వీటిని ప్లస్ చేసుకుందాము. 2 + 4 + 1 2 + 4 6 6 + 1 7.
సమ్ అనేది 7 వచ్చింది. 7 అనేది 3 టేబుల్లో ఉండదు కాబట్టి ఇది 3 టేబుల్లో రావటం లేదు. నెక్స్ట్ చూద్దాం. 3 ప్లస్ 0 ప్లస్ 3 ఏమవుతుంది? 3 ప్లస్ 0 ప్లస్ 3 6 అవుతుంది. ఎస్, ఇది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది మనకంటే ఇట్ సెల్ఫ్ అండ్ 1 కాకుండా ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ప్రైమ్ నెంబర్ ఏది అని అంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది అంతే కదా. 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అందుకే ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 121 చూడగానే 11 స్క్వేర్ తెలిసిపోతుంది కదా. దీనికి అసలు మళ్ళీ అది కూడా చేసుకోవసం లేదు. 121 గానే 11 స్క్వేర్ 11 టేబుల్ వస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. దీనికి మళ్ళీ 2తో 3తో అవుతుందా అని చూడక్కర్లా. 121 అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 11తో అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇది ఒక రూల్. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎ ప్రైమ్ నెంబర్. ఇది ఒక స్టేట్మెంట్ గా కూడా మీకు ఇవ్వచ్చు. అంటే ఈ క్వశ్చన్ లోనే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చేసింది చూసారా. మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఏ ప్రైమ్ నెంబర్, నెవర్ బి ఏ ప్రైమ్ నెంబర్, రైట్. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. మరి అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. చూసారు కదా, నో కన్ఫ్యూజన్ అబౌట్ ప్రైమ్ నెంబర్. ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంతసేపు టైం పట్టింది. కానీ మీరైతే కనుక 30 సెకండ్స్లో ఈ క్వశ్చన్ని ఆబ్వియస్లీ చేసేస్తారు. అవునా కాదా? ఎస్, మీకు కూడా తెలిసింది. కానీ క్వశ్చన్ ఈజీనే, కానీ క్వశ్చన్ అనాలిసిస్ చేయడం అనే దాని గురించి చెప్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఓన్లీ క్వశ్చన్ మీద మీరు ఫోకస్ చేయొద్దు. నేను చెప్పేటువంటి దాని ముందుగా చెప్పేటువంటి ఇంట్రడక్షన్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.